హలో అండి. అందరికీ నమస్కారం. మరొక చక్కటి నూతన ప్లాన్‌తో ఈ యొక్క వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. మొదటిసారి గనుక మన యొక్క ఛానల్‌ని మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గృహ నిర్మాణ వాస్తుపరమైన అంశాలు వీడియో రూపంలో ఇందులో పోస్ట్ చేయబడతాయి. అయితే ముఖ్యంగా మేము ఈ వీడియో చేయడానికి గల కారణం ఏందంటే చాలామంది ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక నూతన గృహ నిర్మాణం అనేది చేసుకుందామని అనుకుంటారు. అయితే ఆ గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లు ఇంటి యొక్క అందాన్ని కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా చైతన్యవంతం చేద్దాము, ఎడ్యుకేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది. దీని ద్వారా వీలైనంత మేర ప్లాన్స్ అలాగే వాస్తు, గృహ నిర్మాణ అంశాలు ఇందులో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దయచేసి మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు వెస్ట్ రోడ్ అండి. అలాగే దీనికి ఈస్ట్ రోడ్ కూడా మనకు ఉన్నది చూడొచ్చు. వెస్ట్ రోడ్ ఉన్నది, అలాగే ఈస్ట్ రోడ్ ఉన్నది. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 18 అండి, అలాగే 30 ఫీట్లు. అయితే ఇది వచ్చేసి 60 గజాలు మనకు. 60 గజాల్లో క్లయింట్ నాకు కమర్షియల్ కావాలి, రెసిడెన్షియల్ కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అయితే వెస్ట్ ప్లేస్‌లో షాప్ ఇవ్వడం జరిగిందండి మనము కమర్షియల్‌కి. 10 ఫీట్ల 6 ఇంచులు బై 14 ఫీట్ల 1 ఇంచుతోని ఈ యొక్క షాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉత్తరాన మనకు 2 ఫీట్ల 4.5 ఓపెన్ ప్లేస్ అనేది వదిలేయడం జరిగింది మనకు. దాని తర్వాత తూర్పు అండి. తూర్పు కూడా రోడ్ ఉంది మనకు. తూర్పున 6 ఫీట్ల 6.5 ఓపెన్ ప్లేస్ అనేది వదిలేయడం జరిగింది. 6 ఫీట్లు మెట్లు ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మీరు. మెట్లకి కాంపౌండ్ వాల్‌కి మధ్య చిన్న గ్యాప్ కూడా చూపించడం జరిగింది. దీనికి కారణం వచ్చేసి మెట్లు అనేటివి మనకు తూర్పున వచ్చే ప్రహరీ గోడకి తాకి నిర్మాణం చేయొద్దు కాబట్టి ఈ యొక్క గ్యాప్ అనేది మైనర్ గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్థలం ఎక్కువ లేదు కాబట్టి. ఇది వచ్చేసి గేట్ మనకు. గేట్ అనేది మనము తూర్పు ఈశాన్యాన గేట్ అనేది సింహద్వారానికి ఎదురుగా పెట్టడం జరిగిందండి. చూశారు కదా. ఇప్పుడు మనం ప్లాన్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి కింద. అయితే షాప్ తర్వాత మిగిలిన ప్లేస్‌లో చిన్న రూమ్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో పెద్దవాళ్ళు నివసించడానికి పైకి ఎక్కలేరు కాబట్టి చిన్న రూమ్ ఇవ్వడం జరిగింది. రూమ్ సైజ్ వచ్చేసి 11 ఫీట్ల 1 ఇంచు బై 14 ఫీట్ల 1 ఇంచు అండి. సఫిషియెంట్‌గా ఉంటుంది మనకు. అయితే ఇక్కడ మనం తూర్పు ఈశాన్యంలో సింహద్వారం ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ స్థలం ఎక్కువ లేదు కాబట్టి కిటికీ ఇవ్వడం జరిగింది. లేకంటే డోర్ ఇచ్చుకునేవాళ్ళం మనం. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించిన ప్లాన్ అండి. ఫస్ట్ ఫ్లోర్ గురించి మాట్లాడుకుందాము. చూడొచ్చు. సేమ్ ఫస్ట్ ఫ్లోరు ఇక్కడ 2 ఫీట్ల ఓపెన్ స్పేస్ వచ్చింది మనకు ఉత్తరాన. మిగతా యాజ్ ఇట్ ఈస్‌గా 6 ఫీట్లు అనేది ఇక్కడ ఈస్ట్‌కి ఉన్నది మనకు. సేమ్ తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. హాల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్ వచ్చేసి 11 ఫీట్ల 1 ఇంచు బై 9 ఫీట్ల 1 ఇంచుతోని మినీ హాల్ అనేది మనకు రావడం జరిగింది. టీవీ యూనిట్ కూడా షో చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనము ఈ సోఫా సెట్‌ని కూడా షో చేయడం జరిగింది. తర్వాత కిచెన్ అండి. కిచెన్ మంచి సఫిషియెంట్‌గా ఫుల్లీ స్పేషియస్‌గా 11 ఫీట్ల 1 ఇంచు బై 5 ఫీట్లతోని కిచెన్ అనేది రావడం జరుగుతుంది మనకు. దాని తర్వాత బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ మనకు 10 ఫీట్ల 6 ఇంచులు బై 10 ఫీట్లతోని బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. మినిమమ్ స్టాండర్డ్ సైజ్‌తోని. దాని తర్వాత అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చామండి. 6 ఫీట్ల 6 ఇంచులు బై 3 ఫీట్ల 9 ఇంచులతోని. ఇన్‌కేస్ అటాచ్డ్ వాష్‌రూమ్ వద్దనుకుంటే దీన్ని మనం కామన్ వాష్‌రూమ్ లెక్క కూడా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది డిపెండ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ ప్లాన్ అనేది ప్రజెంట్ చేస్తాం కాబట్టి తను అటాచ్డ్ వాష్‌రూమ్ అడిగారు కాబట్టి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కొంతమంది కామన్ పెట్టుకుంటారు కాబట్టి అది వాళ్ళకి ఇష్టం నచ్చినట్టు కూడా డిజైన్ చేసుకోవచ్చు. చూడొచ్చు మనం ఇందులో విండోస్ పాయింట్స్ కూడా షో చేయడం జరిగింది. ఇక్కడ వాయువ్యంలో విండో ఇవ్వడం జరిగింది. టాయిలెట్, వాష్‌రూమ్‌కి కూడా వెంటిలేషన్‌కి ఇవ్వడం మంచిగా సఫిషియెంట్ వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ దగ్గర కూడా విండో ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ సేమ్ కింద ఇచ్చినట్టు ఉత్తర ఈశాన్యంలో విండో ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ డోర్స్ అనేవి రావడం జరిగిందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్‌కి సంబంధించిన ప్లాన్ మనకు. ఈ యొక్క ప్లాన్ అనేది 60 గజాల్లో కంప్లీట్ అయిందండి మనకు. ఈ నిర్మాణం అనేది జరగబోతుంది. నిర్మాణం అయిన తర్వాత నిర్మాణానికి సంబంధించిన వీడియో కూడా ఇందులో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి మన యొక్క ఛానల్‌ని ఫాలో అవుతుండండి.